జయప్రకాష్ గారు, సో ఇవాళ 12 ఏళ్ల ఘన ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. 10వ తేదీ ప్రధానమంత్రి అందరినీ కలవబోతున్నారు. ఎన్డీఏ పార్టీల సమావేశం జరగబోతోంది. సరే, దిశానిర్దేశము ఒకటి, వీళ్ళు 12 ఏళ్ళు ఏం చేశారు, సాధించారని మిగతా వాళ్ళు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు. బట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చూసుకుంటే పాపారావు గారు ఇవాళ కొన్ని అంశాలు లేవనెత్తారు. దానికి ఏం చెప్తారు? నమస్కారం రిషి గారు, మీకు అదేవిధంగా పెద్దల దయాకర్ గారికి, పాపారావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు 12 సంవత్సరాల పరిపాలనకు ముందు 2014 కంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా 12 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే భారతదేశం ఆ రోజు 11వ స్థానంలో ఉంది. ఇవాళ 4వ స్థానంలోకి ఆర్థికంగా మనం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానివ్వండి, లేకపోతే భారతదేశం యొక్క ప్రతిష్ట విదేశాంగ విధానంలో కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంతకుముందే మీరు చెప్పినటువంటి మాటల్లో కానివ్వండి, పాపారావు గారు చెప్పినటువంటి వాటిలో కానీ మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, రామ జన్మభూమి విషయం కానివ్వండి, ప్రపంచ దేశాలకి నాయకత్వం వహించే విధంగా G20 నిర్వహణ చేసినటువంటి విధానం కానివ్వండి, భారతదేశ రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేసుకునే విధానం కానివ్వండి, మన దేశం మీదకి ఎవరన్నా దాడి చేస్తే కానీ, లేకపోతే మన దేశం వైపు కనుక ఏదన్నా ఒక హాని తలపెట్టేటటువంటి పరిస్థితి ఉంటే ఏ రకమైనటువంటి రియాక్షన్ చేస్తున్నాం అన్నటువంటి విషయం కానివ్వండి, ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో వెళ్ళిందంటంలో ఎవరు కూడా దానిలో డిబేట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవ రూపంగా కంటికి కనపడతా ఉంది. ఉద్యోగాల కల్పన విషయంలో కనుక చూసినట్లయితే స్టార్ట్అప్ ఇండియా పేరుతోటి, స్కిల్ ఇండియా పేరుతోటి, అదే విధంగా PLA స్కీమ్స్ ద్వారా ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే మన భారతదేశ యువత ఉందో, జన్జీ ఉందో, వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల కల్పన చేసే దిశగా వారందరినీ కూడా ఇవాళ పెట్టుకున్నటువంటి అనేక రకమైనటువంటి 2026 నాటికి 2.3 లక్షలకు పైగా స్టార్ట్అప్ కంపెనీలు వచ్చినాయి. మనం అదే 2014 అంటే ముందు కనుక మనం చూసినట్లయితే కేవలం 450 ఉన్నటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఇవాళ 2,30,000 పైన కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీలు ఈ దేశంలో వచ్చినాయంటే దాని ద్వారా ఎంతమంది, ఎన్ని లక్షల మంది, కోట్లాది మంది ప్రజలు, ఎంతమంది ఉద్యోగార్థులు బెనిఫిట్ పొంది ఉంటారు. ఎంతో మంది, ఇంతమంది కంపెనీలు స్టార్ట్ చేస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు ఎన్ని పెరిగినాయి అనేది మనం కానీ జయప్రకాష్ గారు, చైనా లాంటి దేశాలు 1,30,00,000 మంది పైగా రాసే పరీక్షలను అతి సున్నితంగా నిర్వహించేస్తుంటే మనం ఒక 22-23 లక్షల మంది రాసే ఎగ్జామ్స్ విషయంలో 2024లోను 2026లోను లీకేజ్లు, ఒక ఎయిర్ ఫోర్స్ని వాళ్ళు పెట్టి మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పరిస్థితిలో ఉండడం అనే వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రిషి గారు, దాంట్లో ఎటువంటి సస్పెషన్లు ఏమి లేవు. ఒకటి, ఇవాళ CBSE విధానం ఏదైతే పాటిస్తా ఉందో అది ఇవాళ కొత్తగా రూపొందించినటువంటి విధానం కాదు, గతంలో నుంచే ఉన్నటువంటిది. అది ఇవాళ కొత్తగా 2014 తర్వాత దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసినటువంటి విధానం ఏం లేదు. అందుకోసమే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 2020 కింద కొత్త విధానాన్ని తీసుకురావడం, దానిలో ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. అది దానిలో భాగంగా జరిగింది. కొన్ని లోపాలు జరిగినటువంటి మాట వాస్తవం. ఆ లోపాలని సరిదిద్దే దానిలో ప్రయత్నంగా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. 60 సంవత్సరాల పాటు, గత 60-70 సంవత్సరాల పాటు ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళ మనం ముందు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉంటాయి, వ్యవస్థలో లోపాలు లేకుండా ఉండవు. వాటన్నిటిని సరిదిద్దుకుంటారు. 100% యాక్యురసీ, 100% పర్ఫార్మెన్స్ చేసింది అని చెప్పి ఎవరు కూడా చెప్పట్లేదు. కానీ మనం కంపేర్ చేసుకుంటే ఉన్నటువంటి వ్యవస్థలను ఏ రకంగా మనం వాటన్నిటిని అవినీతి నుంచి దూరంగా పెడతా ఉన్నాం, ఏ రకంగా గతంలో ఉన్నటువంటి 60% ఒప్పుకుంటారా? 60-65% పర్సెంటేజ్ అనేది దానికి ఎవరు కొలమానం లేదు. ఎవరు ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు చెప్పొచ్చు రిషి గారు. దీనిలో దాని గురించి ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దానికి ఏం పారామీటర్స్ ఏమి లేవు. ఎవరు కూడా దాని గురించి చెప్పినటువంటి అంశం కూడా లేదు. అథెంటికేటెడ్ గా ఏదైనా ఒక సంస్థ ద్వారా మనకు అటువంటిది కొన్ని సర్వే సంస్థలు చేసాయి, కానీ స్కేల్ ఉంటుంది కదా. ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఎన్ని చేశారు, నెగిటివ్ ఎంత ఎదుర్కోవాల్సి వచ్చింది 12 ఏళ్లలో, దాన్ని బట్టి ఒక రేషియో మనం డిరైవ్ చేయొచ్చు. మనం చూసుకోవాల్సింది ఇవాళ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి. బేసికల్ గా ఏం చూసుకోవాలండి, ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఏ రకమైనటువంటి స్థాయిలోకి వెళ్ళారు, వారందరూ ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు,
గతంలో గనక మనకి ఎక్కడ కూడా మురుగునీటి వ్యవస్థలో నుంచి నీరు తాగేటటువంటి పరిస్థితి నుంచి జల్ జీవన్ మిషన్ ద్వారా ఎన్ని కోట్లాది మంది లబ్ధి పొందారు. ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఎంతమందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు లభిస్తా ఉన్నాయి. అదే విధంగా కనీసం కొన్ని ప్రాంతాలకి మన నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో కానివ్వండి, ఉత్తరాది ప్రాంతాల్లోకి పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది అనేది మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కట్టెల పొయ్యి మీద ఇవాళ కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటే, గత కొన్ని సంవత్సరాల వరకు ఉంటే ఉజ్వల స్కీమ్ ద్వారా ఏ రకంగా వాళ్ళందరికీ కూడా మనం బెనిఫిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా ఇవాళ ప్రతి ఒక్క పేద మహిళ కూడా ఏ రకంగా ఉపయోగపడతా ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవాన్ని కాపాడే దానిలో దిశగా స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం కూడా కొన్ని కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా ఒక అభివృద్ధి వెళ్లే దిశగా జరుగుతా ఉంది. ఇది గత 70 సంవత్సరాలుగా జరిగినటువంటి తప్పు విధానాలను కానివ్వండి, తప్పుడుగా చేసినటువంటి పరిస్థితుల వల్ల అటెండ్ కూడా ఇప్పుడు మనం దాన్ని రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 2 దఫాల ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత, సరే ఎన్డీఏ అనగా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు మోదీ, సరే ఎన్డీఏ టెక్నికల్ గా ప్రభుత్వం తర్వాత మూడోసారి మీరు ఎలా అయినా